హాయ్ అందరికీ. యూట్యూబ్లో ఒక మహానుభావుడు అయితే ఫిష్ ఆమ్లెట్ వేసాడండి. ఆ ఫిష్ ఆమ్లెట్ ఎలా ఉందంటే చూడటానికి మాత్రం చాలా చాలా అందంగా కనిపించిందండి. తినడానికి అయితే ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ చూడటానికి చాలా బాగుందండి. అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనిపించిందండి. ఆ యూట్యూబ్లో ఆమ్లెట్ వేసిన ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? నేల మీద పాకేయి, నీటిలో ఈదేయి, ఆకాశంలో ఎగిరేయి అన్నీ కూడా తినేసేలా ఉన్నాడండి ఆయన. అయితే అవన్నీ మనం తినలేకపోయినా కనీసం ఈ ఫిష్ ఆమ్లెట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి నేను చిన్న పిత్త పరుగులు అయితే తీసుకున్నానండి. తీసుకొని అందుట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడరు అన్నీ వేసేసి బాగా కలిపేసానండి. లాస్ట్లో కొద్దిగంత నిమ్మరసం కూడా కలిపేసి కాసేపు పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి. ఆ ప్యాన్లో ఇలా చూడండి, ఆయన కూడా ఇలాగే సర్దుకున్నాడండి. అందుకని చెప్పేసి నేను కూడా ఆ ప్యాన్లో ఒక్కోటి ఇలాగ రౌండ్గా పెట్టుకుంటూ వస్తున్నానండి. ఆ యూట్యూబ్లో మహానుభావుడు అయితే ఇంకా కొద్దిగా పెద్దగా ఉన్నాయండి ఆయన తీసుకున్న చేపలు. మనకేమో దొరకలేదండి, చిన్న చిన్నవి దొరికినాయి. అందుకనే మేమే వెళ్ళి స్వయంగా పట్టుకొచ్చుకున్నామండి చెరువులోకి ఈ చేపలని. అందుకని చెప్పేసి ఇంకా మనకున్న వాటితోటే అడ్జస్ట్ అయిపోవాలి కదండి. అందుకని చెప్పేసి నేను ఈ చిన్న చేపలన్నీ ఇలా రౌండ్గా పెట్టేశానండి. మొత్తం చూడండి చాలా బాగా వచ్చేసింది కదా. అందులో ఇప్పుడైతే ఏం చేశాను అనుకున్నారు, కొద్దిగంత ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ వేసేసి శుభ్రంగా చేపలన్నిటికీ ఆయిల్ తగిలేలాగా అటు ఇటు బాగా తిప్పేసుకున్నానండి. తిప్పుకున్న తర్వాత స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు మగ్గనిచ్చానండి. ఎందుకంటే పచ్చికంపు వస్తుందని భయం వేసిందండి. వాళ్ళు తిండ్లు మనం తినలేం కదా. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు మగ్గనిచ్చానండి. కానీ ఇప్పుడు చేపలని గబగబా అట్లోసి పెట్టి పైకి లేపేసామనుకోండి విడిపోతాయి కదా, అట్లాగా రాదు కదా. అందుకని చెప్పేసి దీని మీద ఏం చేశానంటే ఒక కోడిగుడ్డు తీసుకునండి, పైన కోడిగుడ్డు చితక్కొట్టి పోసుకున్నానండి. పోసుకున్న తర్వాత అప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే చూడండి, చూపించిన విధంగా కోడిగుడ్డు అయితే ఇలాగా పోసేసుకున్నానండి. పోసేసుకొని చుట్టూ గుండ్రంగా ఇలాగ కలిపేసుకున్నానండి. కలిపేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచానండి. అటు ఇటు బాగా ఎర్రగా కాలేంత వరకు ఉంచానండి. చూసారండి ఫిష్ ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందో, నీట్గా కూడా వచ్చిందండి. చాలా అందంగా కూడా ఉంది. తినటానికి అయితే ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ అయితే చూడాలండి. మీరు ఎప్పుడన్నా తిన్నారా? తింటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ సారి అండి చేయటం, తినటం కూడా. ఎలా ఉంటుందో చూడాలి. నాకైతే కొంచెం డౌట్గానే ఉంటుందండి, పచ్చి పచ్చిగా ఉందని డౌట్గానే ఉంది. ఆమ్లెట్ అయితే కోడిగుడ్డు అయితే బాగానే ఏగిపోయిందండి ఎర్రగా. కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే బాగా తినేస్తాం కదా, కానీ ఇది కొత్తగా ట్రై చేయటం వల్ల కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. అటు ఇటు బాగా చాలాసేపు ఇలా ఎర్రగా వేగిందాకా కాల్చుకున్నానండి. పచ్చివాసన వస్తుందేమని భయం వేసి కొద్దిగంత తీసుకొని ప్లేట్లోకి ఎలా ఉందో టేస్ట్ చేశానండి. పర్వాలేదండి, బాగానే ఉంది. చేపలు కూడా బాగా మగ్గిపోయినాయండి. బాగా పచ్చికంపు ఏం రావట్లేదు, అంత బాగానే ఉంది. చూడండి, అలవాటు ఉన్న వాళ్ళు అయితే బాగా తినేస్తారండి. మనకు కొంచెం అలవాటు తక్కువ కాబట్టి కొద్దిగా అంత ట్రై చేశానండి. అయితే చేపలు అయితే బాగా మెత్తగానే ఉడికిపోయినాయండి. చూడండి ఎలాగ గూజు అయిపోతుందో చేత్తో నలపగానే, కానీ బాగానే ఉన్నదండి. అందుకని మొత్తం చేపలన్నీ తినలేక నేను ఏం చేశాను అనుకున్నారు, పైన కోడిగుడ్డు అట్టు వరకు తీసేసుకొని తినేసానండి. చేపలు అయితే వదిలేసాను. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.